హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెంగళూరు ట్రిప్లో లాస్ట్ టైం స్నో వరల్డ్కి అయితే వెళ్ళాం కదా. అటు నుంచి ఈవినింగ్ అయితే ఇక్కడ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ట్రీస్, ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్స్ చూడండి, ట్రీసే ఇవి, ప్లాంట్స్ కూడా కాదు. వీటి ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్, 50 ఇయర్స్, అప్ టు 200 ఇయర్స్ ఏజ్ ఉన్న ట్రీస్ కూడా ఉన్నాయి. వాటిని ఇట్లా చిన్న ట్రీస్ లాగా పెంచారు పాట్స్లో, చాలా స్పెషల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా రకాల ట్రీస్, రోజ్ గార్డెన్స్, వాటర్ ఫాల్, లేక్స్, లోటస్ ఫ్లవర్స్, చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి 1 డే ఈజీగా పడుతుంది. మేము ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం. అన్నీ చూసే కొద్దీ ఇంకా చాలా చాలా రకాలు కొత్త కొత్తవి ఉన్నాయి. పిల్లల్ని అయితే ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు చాలా తెలుసుకుంటారు. మేము ఇక్కడికి ఈవినింగ్ అయితే వచ్చాము, బట్ నైట్ వరకు ఇక్కడే స్పెండ్ చేసాము. చాలా టైం పట్టింది. ఇంకా నైట్ వచ్చేసి మాకు ఒక చిన్న ఫంక్షన్ ఉంటే అటు వెళ్ళాము. నెక్స్ట్ డే వచ్చేసి ఫన్ వరల్డ్కి అయితే వచ్చాము. లోపలికి రాగానే టికెట్ తీసుకొని ట్యాగ్ వేయించుకున్నాము. ఇక్కడ మన డ్రెస్సెస్ ఎలా ఉండవు, సో మేమైతే ఇక్కడే డ్రెస్ తీసుకున్నాము. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ రైడ్స్ అయితే స్టార్ట్ చేసాము. చాలా రైడ్స్ ఉన్నాయి, డ్రై రైడ్స్, వెట్ రైడ్స్ రెండు ఉన్నాయి. మేమైతే ఫస్ట్ వెట్ రైడ్స్ అయితే ట్రై చేసాము. డ్రై రైడ్స్కి అప్ టు 7:30 వరకు టైం ఉంటుంది. సో ఫస్ట్ అయితే వాటర్లో ఫుల్గా ఆడుతున్నారు పిల్లలు కూడా. చాలా రైడ్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్, రెయిన్ డ్యాన్స్, వేవ్ పూలు, స్విమ్మింగ్ పూలు, చాలా ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకు ఇక్కడే టైం సరిపోయింది. ఫుడ్ కూడా తీసుకోలేదు, బట్ ఇక్కడే ఫుడ్ తిన్నాము. అసలు భలే ఎంజాయ్ చేసాం. బెంగళూరు ట్రిప్ మొత్తంలో ఈరోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. వేవ్ పూల్ అండ్ వాటర్ ఫాల్ అయితే 1 అవర్కి ఒకసారి ఇస్తున్నారు. ఇంకా అది వచ్చినప్పుడు జనాలందరూ అక్కడికే వస్తున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఈవినింగ్ అయితే ఇంకా పక్కనే డ్రై రైడ్స్ ఉన్నాయి, ఎగ్జిబిషన్ టైప్లో అనమాట. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా అక్కడ టోకెన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డ్రై రైడ్స్ కూడా పిల్లలకి అందరికీ ఫ్రీ అనమాట. ఏవైనా ఎక్కొచ్చు. చాలా బాగుంది. మా నక్షత్ర అయితే ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేసింది, చాలా తిరిగింది. ఇక్కడైతే ఈవినింగ్ నుంచి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా 7:30 వరకు ఇక్కడే స్పెండ్ చేసాము. అన్ని రైడ్స్ మ్యాక్సిమం కవర్ చేసాము, పెద్ద పెద్దవి తప్ప చాలా ఎక్కాము. ఇంకా లాస్ట్కి లాకర్లో మేము పెట్టిన లగేజ్ అవన్నీ తీసేసుకొని ఇంటికైతే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళి చూస్తే అసలు పడుకున్న వాళ్ళం మార్నింగ్ వరకు లేవలేదు, అంతలా అలసిపోయాము. ఇంకా మార్నింగ్ అయితే రిటర్న్ అయిపోవాలి ఇంటికి. ఇంకా సో బ్యాగేజ్ ఇవన్నీ సర్దేసుకొని మార్నింగ్ అక్కడే టిఫిన్ చేసేసి రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. మా ప్లాన్స్ వచ్చేసి రిటర్న్లో తిరుపతి మీదుగా వెళ్తాం కాబట్టి సో కాణిపాకం, కాళహస్తి టెంపుల్స్ అయితే చూద్దాం అనుకున్నాము. 8 కల్లా బయలుదేరాము. రిటర్ను 7:30 అయిందిలేండి. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే కాణిపాకం దగ్గరికి చేరుకున్నాము. అక్కడికి వెళ్ళేపాటికి టైం 9:30 అలా అయింది. కాణిపాకం అయితే కొంచెం బాగా రష్ ఉంది. సో 150 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాం మేము. అవి తీసుకుంటేనే మాకు ఈజీగా 30 మినిట్స్ టు 45 మినిట్స్ పట్టింది దర్శనానికి. బట్ ఎండ అయితే చాలా బాగా ఉంది. ఎండ అస్సలు తట్టుకోలేకపోయాము. ఇంకా అక్కడే కంప్లీట్ అయిపోయిన తర్వాత కాణిపాకం నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాళహస్తి టెంపుల్ దగ్గరికి. ఇంకా ఎండకి భయపడి దర్శనానికి వెళ్దామా వద్దా అనుకుంటా ఇంకా ఇంత దూరం వచ్చాము కదా, ఎలాగైనా దర్శనం చేసుకుందాము, టైం పట్టినా పర్లేదులే అని ఫిక్స్ అయ్యి వచ్చాము. అంటే సండే హాలిడేస్ కదా, టైం పడుతుందేమో అనుకున్నాం. బట్ అయితే అంత రష్ అయితే ఏం లేదు. ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈజీగా దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్స్ లోపల ఫోన్ అయితే ఎలా ఉండదు కదా, కాణిపాకమైన కాళహస్తి. సో ఫోన్ అయితే మేము తీసుకెళ్ళలేదు, కార్లోనే పెట్టుకొని వెళ్ళాము. సో అందుకని ఫొటోస్ వీడియోస్ తీయడానికి కుదరలేదు. దర్శనం కంప్లీట్ చేసుకొని ఆన్ ద వేలోనే తినేసేసి ఇంటికి చేరుకునేటప్పటికి ఈజీగా 10:30 అయితే అయింది ఇంటికి. దిస్ ఈజ్ ద ఫైనల్ వ్లాగ్. సక్సెస్ఫుల్గా అయితే బెంగళూరు ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం. మొత్తం చీరాల టు బెంగళూరు మొత్తం ట్రావెలింగ్, మొత్తం డ్రైవింగ్ మా ఆయన ఒక్కళ్ళే చేశారు. సో మేమైతే ఆయన మీద నమ్మకంతోనే బయలుదేరాం. రోడ్ సైడ్ ట్రావెలింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్. బట్ ఫుల్గా బాగా ఎంజాయ్ చేసాం. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు, ఏం అల్లరి ఇబ్బంది పడలేదు. దర్శనం తిరుపతిలో కూడా ఈజీగా 4 అవర్స్లో అయిపోయింది. ఇదే మా లక్. సో గైస్, తిరుపతి అండ్ బెంగళూరు ట్రిప్ అయితే ఈ వ్లాగ్తో ఎండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎక్కడికన్నా బయటికి వెళ్తే ట్రిప్స్, ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. బై గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.